ఈ వీక్ కూడా హౌస్ నుంచి కామనరీ ఎగ్జిట్ అన్నమాట. అలాగే మిడ్ వీక్ లో ఒక 3 మెంబర్స్ అగ్ని పరీక్ష కామనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఓటింగ్ చూద్దాం. ఓటింగ్ ఆర్డర్ వచ్చేసి ఫ్లోరా సైని గారు అన్ఎక్స్పెక్టెడ్ గా టాప్ లో అయితే దూసుకుపోతున్నారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో రాము రాథోడ్ గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో హరీష్ గారు ఉన్నారు, మన మాస్క్ మ్యాన్. ఫోర్త్ ప్లేస్ లో సోల్జర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్ లో రీతు చౌదరి గారు అండ్ సిక్స్త్ లో ప్రియా గారు ఉన్నారు. రీతు గారు ప్రియా గారు వీళ్ళిద్దరు అయితే అటు ఇటు టర్న్ అవుతున్నారు. సో మేబీ ఇంకా టాస్క్లు ఏమీ జరగలేదు కాబట్టి టాస్క్లు ఏమైనా పడిన తర్వాత మేబీ ఆర్డర్ ఏమైనా చేంజ్ అయ్యవచ్చు. బట్ ఫ్లోరా సైని గారికి భయంకరమైన ఓటింగ్ ఎందుకు జరుగుతుందంటే కామనర్స్ మీద ఆడియన్స్ భయంకరమైన కోపంగా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళలో ఒకళ్ళు బయటికి పంపించాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి సెలబ్రిటీస్ లో ఓన్లీ రాము గారు నెక్స్ట్ రీతు గారు వీళ్ళిద్దరే నామినేషన్స్ లో ఉండడంతో భరణి గారు ఓటింగ్, ఇమ్మాన్యుల్ గారు ఓటింగ్ అండ్ పూజిత గారు ఓటింగ్, తనుజ గారు ఓటింగ్ ఇదంతా ఫ్లోరా సైని గారికి నెక్స్ట్ రాము గారికి షేర్ అవుతుంది. రీతు గారి మీద ఎలాగో కొంచెం నెగిటివ్ అయితే వచ్చింది కాబట్టి ప్రీవియస్ ఎపిసోడ్స్ లో ఆవిడ ఓట్ బ్యాంక్ మాత్రమే ఆవిడకి పడుతుంది. రిమైనింగ్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఓట్ బ్యాంక్ మొత్తం రాము గారికి అండ్ నెక్స్ట్ ఫ్లోరా సైని గారికి పడడంతో ఈ వీక్ కూడా ప్రియా గారు మాక్సిమం బయటికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ప్రియా గారిని పంపిస్తారా, రీతు గారిని పంపిస్తారా అయితే చూడాలి. ఇంకా చూద్దాం. ఇంకా టాస్క్లు అయితే పెండింగ్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నో ఈ ఓట్ బ్యాంక్ అయితే ఇలా ఉంది. సో చూద్దాం. ఇంకొక ఓట్ బ్యాంక్ అప్డేట్, ఇంకొక ఓటింగ్ ఆర్డర్ అప్డేట్ రాగానే మళ్ళీ అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ వీడియోలో ఈ మిడ్ వీక్ లో వచ్చే కామనర్స్ గురించి అయితే చెప్తాను. మీరైతే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.